వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. హరిహర వీరమల్లు ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పీచ్తోనే మొత్తం సినిమాపై ఉన్న అంచనాల్ని, మరీ ముఖ్యంగా ఇప్పుడు సినిమా హరిహర వీరమల్లు హైప్ ఏ లెవెల్లో ఉందంటే ఎవడు ఊహించని విధంగా. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పబ్లిసిటీలు అవసరం లేదు, లేదంటే ప్రమోషన్స్ అవసరం లేదు. అందరు హీరో సినిమాల్లాగా ఒక నెల రోజుల నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఒక 2 రోజుల ముందు నుంచి జరిగే ఒక విధ్వంసం ఉంటది. ఆ విధ్వంసం నిన్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్పీచ్‌తో మొదలైంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ ఏ రేంజ్‌లో ఉందంటే, ఇరు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 95% పైగా థియేటర్‌లో 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ కాబోతుంది. మరీ ముఖ్యంగా ఈ ప్రీమియర్స్ ఏవైతే ఉన్నాయో, అందరూ ఎలా అనుకున్నారంటే, అంటే మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది. ఒక పాన్ ఇండియా లెవెల్‌లో సీక్వెల్‌గా వచ్చిన సినిమా, అంటే పార్ట్ 2గా వచ్చిన సినిమాకి ప్రీమియర్స్ ఆశించిన విధంగా సేల్ అవ్వలేదు. సో, ఇప్పుడు 'హరిహర వీరమల్లు' లాంటి ఒక లీస్ట్ హైప్డ్ మూవీకి ఇప్పుడు ప్రీమియర్స్ పెడుతున్నారు. సో, ఈ ప్రీమియర్ షోస్ ఎంతవరకు ఫుల్ అవుతాయి అని చెప్పి, అంటే జూలై 23 తారీఖున 9:30కి మొదలయ్యే ఈ ప్రీమియర్ షోస్ ఎంతవరకు ఫుల్ అవుతాయి? అది కూడా చాలా భారీ రేట్లతో. సో, అని రకరకాలుగా ఎవరైతే అంటే ఫుల్ అవుతాయా లేదా? అసలు సోల్డ్ అవుతాయా లేదా? అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రీ బుకింగ్స్ చూస్తే మెంటలొచ్చేస్తుంది. ఎందుకంటే దాదాపు రిలీజ్ చేసిన ప్రతి సెంటర్‌లో కూడా ఈ పెయిడ్ షోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిమిషాల్లో సోల్డ్ ఔట్ అవుతున్నాయి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమాని కొట్టే సినిమా వేరేదేది లేదు ఓపెనింగ్స్ పరంగా. మరొక్కసారి చెప్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు క్లియర్‌గా అర్థం చేసుకుంటే, ఆయన సినిమా ప్రయాణం గాని, ఆయన సినిమాలకున్న సత్తా గాని మీరు క్లియర్‌గా అర్థం చేసుకుంటే, ఎప్పుడు కూడా ఓపెనింగ్స్‌లో పవన్ కళ్యాణ్ గారికి ఏ హీరో కూడా సాటి రాలేదు ఇండస్ట్రీలో. అది డైరెక్టర్‌తో సంబంధం ఉండదు. ఒక పాన్ ఇండియా సినిమా అయ్యి ఉండక్కర్లేదు. ఏదో పెద్ద పెద్ద విజువల్ ఎఫెక్ట్స్ ఉండక్కర్లేదు. అంటే వేరే లెవెల్‌లో పార్ట్ 1 హిట్ పార్ట్ అలాంటివేవి అక్కర్లేదు. జస్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అనగానే డే 1 రికార్డ్‌లు ఆటోమేటిక్‌గా లేచిపోతాయి. ఇక పాజిటివ్ టాక్ పడితే ఆ విధ్వంసం ఎలా ఉంటుందో మనం గతంలోనే చూసాం. కానీ కొంతమంది ఆన్‌లైన్‌లో, ట్విట్టర్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లోని పోస్టులు చేసుకున్న కొంతమంది, అంటే ఒక, అంటే ప్రస్తుత జనరేషన్ అనుకోవచ్చు. వాళ్ళకి తెలియనిదేంటంటే, ఆన్‌లైన్‌లో ఒక ట్వీట్ ఏసినంత ఈజీగా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టినంత ఈజీగా టికెట్స్ తెగవండి. ఆ హీరోకి ఎంతో సత్తా ఉంటే గాని ఈ రేంజ్ ఓపెనింగ్స్ అయితే రావు. మామూలుగా లేదండి విధ్వంసం. నిజంగా దాదాపుగా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి కెరియర్‌లోనే అతి పెద్ద బిజినెస్ చేసుకున్న సినిమా 'హరిహర వీరమల్లు.' చూడండి, పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లోనే లీస్ట్ హైప్డ్ మూవీ అన్నారు. కానీ ఆయన కెరియర్‌లోనే ఎక్కువ బిజినెస్ చేసిన సినిమా ఇది. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా దగ్గరవుతుండగా వచ్చే కసి ఆ రేంజ్‌లో ఉంటది. అంటే ఇది కేవలం ఆన్‌లైన్ ఫ్యాన్స్ వల్ల మాత్రం కాదండి. క్లియర్‌గా చెప్తున్నాను. ఆఫ్‌లైన్‌లో పవన్ కళ్యాణ్ గారికున్న క్రేజ్ వల్ల ఇదంతా జరుగుతుంది. అంటే ఆయనేదో హిట్స్ మీద కట్టుకున్న సామ్రాజ్యం కాదు. ఫ్లాప్స్‌లో నుండి వచ్చిన సామ్రాజ్యం ఇది. ఫ్లాపులు పడే కొద్దీ ఏ హీరోకైనా బిజినెస్ తగ్గుతూ ఉంటుంది. లేదంటే అంటే అంత స్టార్డమ్ పోతూ ఉంటది. కానీ కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి నాకు తెలిసి ప్రపంచంలో ఫ్లాప్స్ వచ్చే కొద్దీ స్టార్డమ్ పెరిగింది. బిజినెస్ పెరిగింది. అలా ఇంకెవ్వరికీ సాధ్యమై ఉండదివి. ఇంకా సినీ ఇండస్ట్రీలో ప్రపంచంలో ఎవ్వడికి కూడా అలాంటి మ్యాజిక్ అయితే సాధ్యం కాదు. అది కేవలం, అంటే పవన్ కళ్యాణ్ గారి ఆఫ్‌లైన్‌లో ఆయన వ్యక్తిత్వానికి దగ్గరైన ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా. అంటే సినిమాల పరంగా గాని ఆయనకి ఫ్యాన్స్ అయ్యుంటే ఎప్పుడో 'ఖుషి' తర్వాతే ఈ పాటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా, అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఇంకా వేరే. సో, అలాంటిది కాదు పవన్ కళ్యాణ్ గారికున్న ఫ్యానిజం. ఆయన సినిమాలు చూసి, ఆయన సినిమాలు హిట్ అయ్యో, సీక్వెల్స్ హిట్ అయ్యో, పాన్ ఇండియాలో 1000 కోట్లు కొట్టారని వచ్చిన ఫ్యానిజం కాదు. కేవలం ఆయన వ్యక్తిత్వాన్ని మెచ్చి వచ్చిన ఫ్యానిజం. సో, ఇంకా సినిమాలతో సంబంధం లేకుండా ఆల్ టైమ్ రికార్డులు ఇవి, అవి అవన్నీ పక్కన పెడితే మీకు క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇండస్ట్రీలో ఏ హీరో అయినా సరే రూ. 10, రూ. 15 టికెట్లు పెడితే సర్వైవ్ అవ్వగలరా? క్లియర్‌గా చెప్తున్నాను. ఎవడైనా సరే ఎళ్లి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి, ఫోటో దిగి, ఓకే సార్ సారీ అని జెప్పి ఖచ్చితంగా రేట్లాడుకుంటాడు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాత్రం అవేవి చేయలేదు. నాకంటూ టైమొస్తది. ఓకే 10, 15 మీ ఇష్టం పెట్టుకోండి. నా టైమొచ్చినప్పుడు గట్టిగా కొడతాను. ఆ కొట్టడం ఇప్పుడు 'హరిహర వీరమల్లు'తో స్టార్ట్ అయింది. ఇక 'హరిహర వీరమల్లు' నుంచి స్టార్ట్ అవుతున్న ఈ కోటింగ్ ఇంకా 'ఓజీ'కొచ్చేసరికి మాత్రం మామూలుగా ఉండదండి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా నేను 'హరిహర వీరమల్లు' మీద చాలా వీడియోస్ చేశాను. కానీ 'ఓజీ' గురించి కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే, నాకు ఈరోజు 'హరిహర వీరమల్లు' బుకింగ్స్ చూస్తేనే మెంటలెక్కిపోతుంది. మామూలుగా లేవు. ఇంక 'ఓజీకి' అర్థం, అంటే న్యూట్రల్ ఫ్యాన్స్ చాలా మంది 'ఓజీని' ఇష్టపడుతున్నారు. సో, ఇంకా ఆ విధ్వంసం ఎలా ఉంటదో ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' సినిమాకి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి సినీ జీవితంలో ఎప్పుడు కూడా చేయలేనటువంటి, ఆయన మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం గాని, ట్విట్టర్‌లో ట్వీట్ చేయడం గాని, అంటే ఆ సినిమాని ఆయన ఎంత ప్రేమించారో అర్థం చేసుకోండి.
సో ఇప్పుడు హరిహర వీరమల్లు, ఓజీ 2 కూడా మన సినిమాలే. పవన్ కళ్యాణ్ గారి సినిమాలే. సో ఏది ఏమైనా సరే ప్రస్తుతం హరిహర వీరమల్లు మానియా మామూలుగా లేదు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం థియేటర్‌లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయబ్బా! మొన్నటి వరకు వచ్చిన 'కుబేరా' గాని, నెక్స్ట్ కొన్ని సినిమాలు ఎండ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రస్తుతం థియేటర్‌లో హరిహర వీరమల్లు తప్ప వేరే ఆప్షన్స్ లేదు ఆడియన్స్ కూడా. సో ఇలాంటప్పుడు కావాల్సింది ఒక చిన్న పాజిటివ్ టాక్. పెద్ద బ్లాక్ బస్టర్ కూడా అక్కర్లేదు. చిన్నది పాజిటివ్ టాక్. చిన్న పాజిటివ్ టాక్ పడిందా, హరిహర వీరమల్లు ఊచకోత మాత్రం మామూలుగా ఉండదు. సో ఇప్పుడు ఈ విషయం చాలా క్లియర్‌గా అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే అసలు ఏం రత్నం గారు ఏం ప్లాన్ చేయలేదు. అది ఇది మామూలుగా ఏసుకోలేదు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. ఆన్‌లైన్‌లో మాత్రం. ఆఫ్‌లైన్‌లో ఈ ఆన్‌లైన్‌లో ఏంటంటేనండి ఖాళీగా ఉంటారు. యూఎస్‌లోని ఎక్కడెక్కడో వేరే వేరే కంట్రీస్‌లో పనిచేస్తుంటారు. బాగా వెల్ సెటిల్డ్, బాగా డబ్బులొస్తుంటాయి. సో అలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కొన్ని సినిమాలు ఇప్పుడు ఆ ప్రొడక్షన్ హౌస్‌ల మీద ఒత్తిడి పెంచి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తున్నారు. మనం గతంలో చూసాం. కళ్యాణ్ రామ్ గారికైతే 'దేవరా' సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు ఎన్టీఆర్ ఆర్ట్స్‌కైతే నరకం చూపించారు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్. ఆఫ్‌లైన్ ఫ్యాన్స్ కాదు. ఆన్‌లైన్ ఫ్యాన్సే. అదే విధంగా 'గేమ్ చేంజర్' ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆన్‌లైన్‌లో మాకు ఈ అప్డేట్ కావాలి, ఈ అప్డేట్ కావాలి అంటే బిజినెస్ చేసినోడికి తెలీదండి. ఇప్పుడు బిజినెస్ చేసినోడు ఒక రూ. 100 పెట్టాడంటే 200 సంపాదించుకోవడం వాడికి తెలీదా? మనం చెప్పాలా? మన అంటే ఆతృత. ఆతృత ఆగి చేసే పనులన్నీ. సో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా హరిహర వీరమల్లు నిర్మాతని, ప్రొడక్షన్ హౌస్‌ని మామూలుగా ఏసుకోలేదు. ఒక 5 ఏళ్ల పాటు డబ్బులన్నీ పెట్టి ఒక నిర్మాత సినిమా పరిస్థితి ఏంట్రా బాబు! అనే టైప్‌లో ఉంటే అతని మీద మామూలుగా ఒత్తిడి తేలేదు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఒకానొక టైంలో నేనైతే ఈ ఒత్తిడికి ఏదో విధంగా రిలీజ్ చేస్తారేమో 'చుట్టీస్' అనుకున్నాను. కానీ ట్రైలర్ చూసాక అతనికి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. ఈవెన్ బిజినెస్ విషయంలో కూడా ఆయన అడిగినంత అమౌంట్ ఇవ్వకపోతే నేను ఓన్‌గా రిలీజ్ చేసుకుంటున్నాను. లాస్ట్‌కి ఇంకా ఆయన అనుకున్నది చేశారు. అదే విధంగా 'హరిహర వీరమల్లు' సినిమా కూడా ఖచ్చితంగా పెద్ద అసెట్ మాత్రం రత్నం గారు. రత్నం గారు కాకుండా అయితే మాత్రం ఈ సినిమా బయటికి రాదు. సో ఆయన కోసమే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి చేతికి పవరొచ్చింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది సాధించారు. ఇంకా నిజంగా చెప్పాలంటే రత్నం గారికి ఇంతకంటే గిఫ్ట్ ఏముండదు. ఎందుకంటే ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఈ రోజు పవర్ లేకపోతే రత్నం గారి పరిస్థితి ఏంటి? సినిమా పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే చేస్తాడు. రత్నం అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ నమ్మాడు. పవన్ కళ్యాణ్ నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఎంత నమ్మారంటే రత్నం గారు పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఈయన ఏదో సాధిస్తారు. ఆ సాధించిన తర్వాతే నా సినిమా రిలీజ్ అని నమ్మారు. ఆ నమ్మిన విధంగానే రత్నం గారు ఏదైతే అనుకున్నారో దానికి మించి అయితే బిజినెస్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఎవ్వరి నోట విన్నా, ఎక్కడ విన్నా సరే అంటే అనకాపల్లి టు అనకాపల్లి నుంచి అమెరికా వరకు ప్రతీది కూడా గతంలో చిరంజీవి గారి సినిమాలకు ఒక డైలాగ్ ఉండేది. అనకాపల్లి అమెరికా అయినా మెగాస్టారే. అలాగే సినిమాల పరంగా లవ్ హైప్, ఈ హైప్ అని ఏమి ఉండదు పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి. ఒకటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అంతే. కావాల్సిందంతా ఒక చిన్న కార్చిచ్చు. ఒక ఆ కార్చిచ్చు అనేది చిన్న ఒక మామూలు ఒక సాధారణ ఒక పాజిటివ్ టాక్. అది గాని పడితే అగ్నిజ్వాలలు ఏ రేంజ్‌లో ఉంటాయో మనం గతంలోనే చూసాం. సో, ఇప్పుడు కూడా 'హరిహర వీరమల్లు'కి చూడబోతున్నాం. నేను చెప్తున్నాను కదా! ఈ సెలబ్రేషన్స్ గాని ఇవన్నీ కూడా కొట్టాలంటే చాలా రోజులు పడుతది. చాలా మంది హీరోలకి. అంటే కొద్దిగా వేరే హీరోలు బాధపడొచ్చు. కానీ నేను ఓపెన్‌గా చెప్తున్నాను. ఎవరి హీరో ఫ్యాన్స్ వేరు, ఎవరి హీరో సత్తా వాళ్ళది. కానీ పవన్ కళ్యాణ్ గారికనే ఒక ఫ్యానిజం ఏదైతే ఉందో నిజంగా అది మామూలు ఫ్యానిజం కాదు. ఎందుకంటే ఓటమిలో నుంచి వచ్చిన ఫ్యానిజం అండి. గెలుపులో నుంచి ప్రతి ఒక్కరు మనల్ని చేతెత్తారు. గెలుపుంటే ప్రతి ఒడు మన చుట్టూ ఉంటాడు. కానీ ఓటమిలో ఆయన్ని ఎలా కాపాడుకున్నారంటే ఫ్యాన్స్ ఆహ్, ఆ కాపాడుకొని ఆయన ఈ రోజు ఈ స్టేజ్ తేవడంతో నిజంగా 'హరిహర వీరమల్లు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాటని ప్రతి ఒక్క మాట నిజమే. కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటేనండి, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజకీయాలు మాట్లాడడం అవసరమా? మరి రాజకీయ నాయకులు సినిమాకి రివ్యూలు చెప్పడం అవసరమా? పిల్లల దగ్గరికెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడడం అవసరమా? సో, ఇలాంటివన్నీ కూడా ఆన్‌లైన్‌లో చాలా దరిద్రంగా ఉంది. సో, ఇవన్నీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆల్రెడీ వైబ్‌లో ఉన్నారు. మామూలు వైబ్‌లో లేరు. వాళ్ళకి 'హరిహర వీరమల్లు' ఇచ్చిన కిక్ నిజంగా మామూలుగా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఓటమి నుంచి వచ్చే గెలుపు ఎక్సలెంట్‌గా ఉంటదండి. 'ఓజీ' సినిమా హిట్ అయితే ఏమొస్తదండి? ఆ కిక్ అంత కిక్ ఉండదు. కానీ 'హరిహర వీరమల్లు'తో ఇండస్ట్రీ రికార్డులు కొడితే ఒక్కసారి ఏ రేంజ్‌లో ఉంటదో? చూడండి 'ఓజీ' సినిమా ఆల్‌మోస్ట్ బ్లాక్ బస్టర్ మంచి హైప్ ఉంది. ఇది అది ఓది పక్కన పెట్టండి. కానీ 'హరిహర వీరమల్లు' సినిమాని ఎవడైతే లో హైప్ మూవీ, ఈ సినిమాకి అంత సీన్ లేదు. అంటే క్లియర్‌గా మీరు అర్థం అర్థం చేసుకోండి. ఇప్పుడు రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారికి 2019 తర్వాత 2024 ఎలక్షన్‌కి వచ్చి ఎలా అయితే మాటలు మాట్లాడారో అప్పుడు ఆయన ఇచ్చిన కిక్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి మామూలు కిక్ ఇవ్వలేదు. అదే విధంగా 'హరిహర వీరమల్లు' సినిమా కూడా సినిమాకి 2 రోజుల ముందు చెప్తున్నాను. ఒక్క రోజు ముందు చెప్తున్నాను నేను. ఈ సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్. ఇది మామూలు బ్లాక్ బస్టర్ కాదు. దీన్ని
నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పటివరకు రాజకీయాల్లో ఇండియా వైడ్‌గా ఆయన నిన్నే క్లియర్‌గా ఎంత అంటే ఎంత ఆయన ఎంత ఎదిగినా ఒదిగుండాలనే లక్షణం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నిజంగా వాళ్ళ అమ్మ అంజని గారి అమ్మ మహాతల్లి ఎలా నేర్పిందో తెలీదు గానీ, ఎంత డౌన్ టు ఎర్త్ అండి బాబు! ఎంత నీట్‌గా చెప్తున్నారో నిన్న ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడిన మాటలు. యెస్, నాకు ఈ వేరే హీరోల కంటే తక్కువ బిజినెస్ జరుగుతుందంటే నిజంగా అబ్బా! అంటే కొంతమంది హీరోలు చూసి నేర్చుకోవాలి. ఏదో ఒక హిట్ వచ్చిందని చెప్పి కాళ్ళు ఇలాగ ఎత్తడాలు, లేదంటే ఇలా చూట్టాలు అయన్నీ కాదు హీరోయిజం అంటే. ఎంత ఉన్నా సరే ఒదిగుండే లక్షణం ఉన్నప్పుడే హీరో అనేవాడు పైకొస్తాడు. దానికి మంచి ఎగ్జాంపుల్ ఒక 'చిరంజీవి' గారు, ఒక 'రజనీకాంత్' గారు, ఒక 'కమల్ హాసన్' గారు. వాళ్ళ ఇంటర్వ్యూలు ఇప్పటికి చూడండి వాళ్ళు ఎంత ఒదిగుంటారో. సో, ఇక ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' సినిమా మాత్రం అభిమానులకి నిజంగా ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని ప్రతి ఒక్కరు కూడా గర్వపడేదిలా ఉంటది. ఇది నా హామీ.